తులారాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో ఈరోజు విజయం కలిగే అవకాశం అధికంగా ఉంది. ప్రముఖ వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వాహనం, గృహ యోగ సూచనలు. భవిష్యత్తుకు సంబంధించి తులారాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి కూడా చూపుతారు. తమ సత్తాను కూడా చాటుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్నటువంటి చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషాన్ని కలిగించే వార్తలు అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవి యోగ సూచనలు. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు విద్యా పురస్కారాలు. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. చర్మ, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగానే గడుస్తుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. విద్యార్థులకు కూడా అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. ఆస్తి వివాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. సోదరులతోటి వివాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించినటువంటి మార్పులు, చేర్పులు. రాజకీయ, వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారులకు లేనిపోని వివాదాలు చుట్టుముడతాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా కొంతవరకు ఆ అవకాశాలు నిరాశని కలిగిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. సన్నిధుల సాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మకర రాశి వారికి ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయి అవి క్రమేపీ తొలగుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో చక్కటి పురోగతి కూడా కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం ఉంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణాలు సైతం చేయక తప్పదు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరాశపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఇంటా బయట కూడా బాధ్యతలు అధికమవుతాయి. సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా, ఏ సంవత్సరమైనా సరే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖున జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాల గురించి ప్రధానంగా పరిశీలించేద్దాం. అంటే ఏమిటంటే ఉదాహరణకు ఏక సంఖ్యలో చూస్తే 3 రావాలి. అంటే 12 అనుకోండి. 1 + 2 కూడినప్పుడు 3 వస్తుంది. అదేవిధంగా 21 అంటే 2 + 1 కూడినప్పుడు 3 వస్తుంది. 30 అంటే 3 + 0 కూడినప్పుడు 3 వస్తుందని చెప్పొచ్చు. వీరి మీద అంటే ఈ 3వ తేదీన జన్మించిన వారి మీద లేదా ఏక సంఖ్య చేస్తే 3 ఎవరికైతే వస్తుందో వారి మీద ప్రధానంగా చెప్పాలంటే గురుబలం అధికంగా ఉంటుంది. జాతకంలో మనకు ప్రధానంగా చూసేటప్పుడు మిగతా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయని పరిశీలన చేస్తూ అంటే జ్యోతిషశాస్త్రం చెప్పాలంటే ప్రధానంగా చూసేది ఏంటంటే గురుబలం ఉందా లేదా అని చెప్పి చూస్తుంటాం. అదేవిధంగా గోచార గ్రహరీత్యా చూసుకున్నప్పుడు కూడా గురుబలం ఏ విధంగా ఉంది, ఒక వివాహం అవ్వాలి, ఉపనయనం చేయాలి, ఒక గృహప్రవేశం చేయాలి, ఏం చేయాలన్నా సరే ప్రతి మనిషికి కూడా గురుబలం యొక్క ఆవశ్యకత అంతా ఇంత కాదని చెప్పవచ్చు. మిగిలిన గ్రహాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఒక గురుగ్రహం ఒకటి అనుకూలంగా ఉంటే మాత్రం తప్పకుండా కూడా విజయాల శాతం అధికంగా సాధించగలుగుతాము. ఈ 3వ తారీఖున జన్మించిన వ్యక్తుల మీద స్వతహాగా అంటే సంఖ్యాశాస్త్ర చెప్పండి జన్మత గురుబలం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఎందుకంటే 3వ సంఖ్యకు గురుగ్రహం అంటే బృహస్పతి ఆధిపత్యం వహిస్తాడని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చెప్పాలంటే వీరు ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా
3వ తారీఖున జన్మించిన వారందరూ కూడా మొట్టమొదటి స్థానాన్ని కోరుకుంటారని చెప్పవచ్చు. అంటే నేను నెంబర్ 1గా ఉండాలి, 10 మంది మీద పెత్తనం చెలాయించాలి, 10 మంది మీద ఆజమాయిషీ చెలాయించాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచనలు కానీ, వీరు చేసే పనులు, వీరి యొక్క ప్రయత్నాలు అంటాం కదా, అవన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో వీరు మంచి స్థాయికి ఎదగడం, 10 మంది మీద పెత్తనం చెలాయించడంలో మాత్రం విజయం సాధిస్తారు. ప్రణాళికలు రూపొందించడంలో అందివేసిన చేయగా వీరిది ఒక్క మాటలో కూడా మనం చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక ప్లాన్ వేయాలి, ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎంతవరకు డబ్బులు వస్తుంది, ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంది, ఇటువంటివన్నీ కూడా ఈ గురుబలం వీరికి అధికంగా ఉండడం వల్ల స్వతహాగా కూడా వీరేంటే వెంటనే ఒక మాట మనం ఏదైనా ఇల్లు కట్టాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టాలనుకుంటున్నారా, మొత్తం అయితే 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది కదండి అని ఈ విధంగా వెంటనే వేళ్ల మీద లెక్కించి చెప్పేస్తుంటారని చెప్పవచ్చు. వీరికి ఊహాశక్తి కూడా కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తుల మీద పెత్తనం చెలాయించాలన్న కోరిక కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరుగా కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే టైం డిసిప్లిన్ అంటాం కదా, ఇది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, జీవితంలో మనం మంచి గ్రహస్థితి బాగున్నప్పుడు, మంచి స్థాయికి ఎదిగే ప్రయత్నం చేసినప్పుడు మనందరం కూడా ఏంటంటే టైం వాల్యూని తెలుసుకోవాలంటే సమయం యొక్క విలువను గుర్తించాలి. ఎవరైతే సమయ పాలన పాటిస్తారో ఖచ్చితంగా కూడా వారి జీవితంలో చాలా మంచి స్థాయికి ఎదుగుతారు. ఎప్పుడైతే సమయ పాలన పాటించలేక ఇతరత్రా కారణాలు ఇక్కడ ఏవైనా కూడా కావచ్చు కాక ఏమైపోతుందంటే క్రమేపీ కూడా మన మీద ఇతర గ్రహాల యొక్క ప్రభావం అధికమైపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే క్రమేపీ మనం ఓటమికి దగ్గరగా వెళ్ళిపోతామని చెప్పవచ్చు. అదేవిధంగా ఆత్మాభిమానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు గర్వం అంటాం కదా, అది కూడా అధికంగా ఉంటుంది. అంటే తెలివితేటలున్నాయి, భగవంతుని అనుగ్రహం ఉంది, గురుగ్రహం యొక్క అనుకూలంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా స్వతహాగా వీరికి ఉంటాయి. అలా అని చెప్పేసి అందరి మీద అధికారాన్ని, పెత్తనాన్ని చెలాయించే ప్రయత్నం చేయరు. కానీ అవసరం అనుకుంటే మాత్రం తప్పకుండా కూడా ఎదుటి వ్యక్తులకు తమ శక్తి ఏంటిదో మాత్రం రుచి చూపిస్తారని కూడా చెప్పవచ్చు. అంటే మనం నేటి కార్యక్రమం 2వ తారీఖు వారి గురించి చెప్పుకున్నప్పుడంటే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి, కొంతవరకు వారు గొడవలకు దూరంగా వెళ్ళిపోతారని చెప్పుకున్నాం. అదే 1వ తారీఖున జన్మించిన వారి విషయానికి వస్తే వారి కయ్యానికైనా వియానికైనా సరే అంటారు. ఈ 3వ తారీఖున వారి విషయానికి వస్తే కూడా వీరికి దాదాపుగా చెప్పాలంటే 1వ తారీఖున జన్మించిన వారి లక్షణాలు అన్నీ కూడా ఉంటూ, దాంతోపాటుగా ప్రధానంగా చెప్పాలంటే ఎవరన్నా వీరిని ఇబ్బంది పెట్టి పనిచేస్తే మాత్రం వారిని శిక్షించేదాకా వీరు ఊరుకోరని చెప్పవచ్చు. ఏదో ఒక రకంగా వీరి ప్రభావము వల్ల కానీ, వీరి మాట తీరు వల్ల కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి పలుకుబడి వల్ల కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఎదుటి వ్యక్తుల మీద కొంతవరకు ఏంటంటే నన్ను నువ్వు ఇబ్బంది పెట్టావు కదా, నేను నీకు ఇబ్బంది పెడతాను, ఎలా ఉంటుందో చూడు అని చెప్పి రుచి మాత్రం చూపిస్తారని చెప్పవచ్చు. అలా అని చెప్పేసి జీవితకాలం వాళ్ళతో శత్రుత్వం కొనసాగించే ప్రయత్నం చేయరు. సాధ్యమైనంత వరకు కూడా నీతి నిజాయితీగా వ్యవహరించే ప్రయత్నం అధికంగా చేయడం వల్ల, ఎక్కువగా ఆత్మాభిమానం కూడా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తుల చేత మాట పడే పనులేవి చేయరని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఎప్పుడైతే మనం పొరపాట్లు తప్పులు చేస్తామో అప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని తక్కువ చేసి మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, మనం ఏదోగా ఆ వ్యక్తి చేత మాట పడాల్సి వస్తుంది. కానీ ఈ 3వ తారీఖున జన్మించిన వ్యక్తుల యొక్క గొప్ప గుణం ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా తప్పులు పొరపాట్లు లేకుండా చూస్తారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తి దగ్గర ఎందుకు నేను మాట అనిపించుకోవాలి అని చెప్పేసి ఈ ఆలోచన ఉండడం వల్ల ఏమిటంటే కొంచెం భయంగా, భక్తిగా, జాగ్రత్తగా వారికి అప్పచెప్పిన బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పవచ్చు. స్వతంత్ర జీవనం, స్వేచ్ఛా జీవితాన్ని వీరు ఎక్కువ కూడా ఇష్టపడతారని చెప్పొచ్చు. అటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు మంచిగా కూడా రాణించగలుగుతారు. అదేవిధంగా మానసిక సమస్యలు, కష్టాలు అంటాం కదా, అంటే చూడడానికి బయట సంఘంలో, సమాజంలో చాలా పెద్ద స్థాయిలో ఉంటారు, డబ్బులు ఉంటుంది, అధికారం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మానసిక సంఘర్షణ వీరి జీవితంలో ఈ 3వ తారీఖున జన్మించిన వారికి మరి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అది ఏ రూపంలో ఉంటుంది అని చెప్పడం కొద్దిగా కష్టమైన పని, కానీ మొత్తం మీద అయితే మాత్రం తరచుగా వీరు ఏంటంటే మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. బయటకు చెప్పుకోలేక తమలో తామే బాధపడేటువంటి పరిస్థితి ఈ 3వ తారీఖున, అంటే 3, 12, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుంది చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా మంచి హృదయం కావడం వల్ల 10 మందికి కూడా సహాయం చేయాలని చెప్పి కోరిక, సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించడం, భగవంతుడికి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం, గుళ్ళు గోపురాలు లాంటివి కట్టించడం, అన్నదానం లాంటివి చేస్తుండడం, ఈ విధంగా వారి శక్తిని అనుసరించి చెప్పవచ్చు ఎక్కువ కూడా వీరు చేస్తుంటారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుడిని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా 3, 12, 21, 30 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు, అదేవిధంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశాలు.